అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము కీర్తనలు 145వ అధ్యాయము 4వ వచనము. ఒక తరం వారు మరి ఒక తరం వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. ఇక్కడ దేవుని వాక్యం మనకు గమనించినట్లయితే ఈ యొక్క మాటలు రాసినటువంటి వారు దావీదు భక్తుడు రాసినట్లుగా మనము గమనించవచ్చు. ఈ యొక్క కీర్తనలు 145వ అధ్యాయం అంతా కూడా దావీదు భక్తుడే రాశాడు గనుక ఈ మాటలు కూడా దావీదే రాశాడని మనము దీన్ని బట్టి మనము చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఒక తరం వారు ఇంకో తరం వారి ఎదుట దేవుని క్రియలను కొనియాడుదురు అంటే ఇక్కడ నీ క్రియలు అంటే ఎవరి క్రియలు అంటే దేవుని యొక్క క్రియలు. ఇక్కడ దావీదు భక్తుడు ఇది స్తుతి కీర్తనగా చెప్పబడుతూ ఉన్నదనమాట. దావీదు స్తుతిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని యొక్క గొప్పతనాన్ని ఆరాధిస్తూ ఈ యొక్క మాటను పలికాడనమాట. ఇక్కడ మనం గమనిస్తే ఒక తరము ఇంకో తరానికి అంటే మన తరము మన పిల్లల తరాలకు చెప్పుకునేటువంటి విధంగా దేవుని క్రియలు ఉన్నాయి. కేవలం చెప్పుకునడమే కాకుండా ఆ క్రియలను బట్టి కొనియాడటం అంటే ఆయనను పొగడడం. ఆయన ఇలాంటి వాడు, నా జీవితంలో ఇలా చేశాడు, ఆయన క్రియలు ఇలాంటివి అని మనము మన పిల్లలకు లేకపోతే మన పిల్లలు వాళ్ళ పిల్లలకు అలాగా ఒక తరం వారు ఇంకో తరం వారికి చెప్పుకునేటువంటి విధంగా దేవుని క్రియలు ఉంటాయి. కేవలం చెప్పుకునే విధంగానే కాదు కానీ వాటిని కొనియాడే విధంగా దేవుని క్రియలు ఉన్నాయని ఇక్కడ దేవుని వాక్యంలో దావీదు భక్తుడు రాస్తూ ఉన్నాడు. నిజంగా దేవుని క్రియలు ఎలాంటివి? దేవుని క్రియలు అంత చెప్పుకోదగ్గవా, అంత కొనియాడదగ్గవా? దేవుని క్రియల గురించి దేవుని వాక్యంలో ఏమైనా రాయబడుతూ ఉన్నదా అని మనం గమనించినట్లయితే అనేక విషయాలు దేవుని క్రియల గురించి రాయబడుతూ ఉన్నాయి. మొట్టమొదటిగా మనము కీర్తనలు 111వ అధ్యాయము 2వ వచనం గమనిస్తే యెహోవా క్రియలు గొప్పవి. ఇక్కడ మనం చూసినట్లయితే కీర్తనలు 111వ అధ్యాయము 2వ వచనంలో మనం గమనిస్తే దేవుని యొక్క క్రియలు ఎలాంటివి అంటే ఆయన క్రియలు ఎంతో గొప్పవిగా ఉన్నట్లుగా ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నదనమాట. ఈ యొక్క క్రియలు గొప్పవైనటువంటి క్రియలు మన జీవితంలో మనము అనుభవించినప్పుడు మాత్రమే ఇతరులకు మనము చెప్పే విధంగా ఉంటామన్నమాట. మన జీవితంలోనే దేవుని క్రియలు అనుభవపూర్వకంగా మనం లేకపోతే మనం ఇతరులకు చెప్పేవారంగా ఏమాత్రము ఉండలేము. ఎందుకంటే మనమే అనుభవించలేదు, ఇంక ఇతరులకు ఏం చెప్తాము? తర్వాత చెప్పడమే కాదు, ఏం కొనియాడతాము, ఏం కొనియాడలేమన్నమాట. అంటే దేవుడు మన జీవితంలో తన క్రియలు నిజంగా బయలుపరుస్తూ ఉన్నాడా? దేవుడు చేసినటువంటి ఆ యొక్క గొప్ప క్రియ గురించి మొన్నటి దినాన మనము చూస్తూ వచ్చామన్నమాట. సిలువలో మన కొరకు ఆయన చేసినటువంటి గొప్ప కార్యము, గొప్ప క్రియ, ఆ యొక్క క్రియను మన జీవితంలో మనం అనుభవపూర్వకంగా ఎరిగినటువంటి వారమైతే నిజంగా ఆ యొక్క క్రియను గురించి మనము ఇతరులకు, మన తరం వారికి అంటే మన పుట్టబోయే తరానికి, మన పిల్లలైనటువంటి వారికి మనము చెప్పేటువంటి వారంగా ఉంటామని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నదనమాట. ఇంకా దేవుని యొక్క క్రియలు ఎలాంటివి గమనిస్తే కీర్తనలు 77వ అధ్యాయము 14వ వచనము. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే. ఆయన క్రియలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఆయన క్రియలు ఎలాంటివి అంటే ఆశ్చర్యమైనటువంటి క్రియలు. అది ఎవరికి అర్థం కానటువంటి క్రియలు. ఇది నిజంగా జరుగుతుందా? ఇది సాధ్యమైనదేనా? ఇది ఇలా చేస్తే చేయగలుగుతామా అని ఒక రీతిగా అనుమానించదగినటువంటి క్రియలుగా ఉంటాయి. ఎందుకంటే అవి జరిగే విషయాలు కాదు, కానీ అవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకే వాటిని ఆశ్చర్య క్రియలు అని చెప్పుకుంటూ వచ్చారనమాట. దేవుని క్రియలు మొట్టమొదటిగా గొప్పవిగా ఉంటూ ఉన్నాయి. రెండవదిగా ఆయన ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడుగా ఉంటూ ఉన్నాడనమాట. ఇలాంటి ఆశ్చర్యక్రియలు నీ జీవితంలో అనేక క్రియలు జరిగి ఉంటాయి. అయితే మానవులంగా మనం ఏం చేస్తామంటే మర్చిపోయేటువంటి స్వభావం. దేవుడు ఎన్నో క్రియలు మన జీవితంలో జరిగించి ఉండవచ్చు, ఎన్నో ఆశ్చర్యమైన క్రియలు, ఎన్నో మనం అనుకోనటువంటి పరిస్థితులు, ఇది ఇంకా జరగదులే అని ఆశ వదులుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు వాటిని జరిగించి చూపించినటువంటి క్రియలు ఎన్నో మన జీవితాల్లో ఉంటాయి. కానీ ఒకసారి వాటిని మనం గమనించి నెమరు వేసుకుంటూ వాటిని జ్ఞాపకం చేసుకుంటే అవి లెక్కకు మించినవిగా కూడా
ఉండవచ్చు అనమాట. వాటన్నిటి గురించి మనం అనుభవించి అలాగే ఉండాలని దేవుడు కోరటలేదు, కానీ మన జీవితంలో దేవుడు జరిగించినటువంటి యొక్క ఆశ్చర్య క్రియలను మన తరం వారికి, మన పుట్టబోయే తరం వారికి, మన ఇతర తరం వారికి మనము చెప్పాలని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడనమాట. ఇంకా దేవుని యొక్క క్రియలు ఎలాంటివి మనం గమనిస్తే యెషయా గ్రంథము 64వ అధ్యాయము 3వ వచనం గమనిస్తే, ఇక్కడ మనం గమనిస్తే, జరుగునని మేము అనుకోనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురు గాక. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఏ క్రియలు జరుగుతున్నాయంటే ఇవి జరుగుతాయని మేము అస్సలు అనుకోలేదు. అలాంటి భయంకరమైనటువంటి క్రియలు దేవుడు చేస్తే అన్యజనులు ఏమైపోయారంటే కలవరపడారంట. మన జీవితంలో దేవుడు చేసినటువంటి భయంకరమైన క్రియల్ని బట్టి అన్యజనులకు సైతం కలవరపరిచేటువంటి ఆ యొక్క క్రియలు ఇవి జరుగుతాయా, ఇవి నిజంగా జరిగేటివేనా, ఇవి ఖచ్చితంగా జరిగే అవకాశమే లేదు అని మనం అనుకున్నటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ యొక్క క్రియలు దేవుడు చేసినప్పుడు నిజంగా నీవు అనేక మార్లు అనుభవించినటువంటి పరిస్థితులు ఉండి ఉంటాయన్నమాట. ఇలాంటి భయంకరమైన క్రియలు జరిగించేటువంటి దేవుడు మనకు దేవుడుగా ఉన్నందుకు మనం ఎంతో ధన్యులం. అక్కడ మనం గమనించినట్లయితే దేవుని క్రియలు ఎలాంటివిగా ఉంటూ ఉన్నాయంటే భయంకరమైనటువంటి క్రియలుగా మనం ఇక్కడ గమనించవచ్చు. మొట్టమొదటిగా దేవుని క్రియలు గొప్పవి అని చూస్తూ వచ్చాం. రెండవదిగా దేవుని క్రియలు ఆశ్చర్య క్రియలుగా మనము గమనిస్తూ వచ్చామన్నమాట. తిరిగి మూడవదిగా మనము దేవుని క్రియలు ఎలాంటివిగా ఇక్కడ బయలుపరచబడుతూ ఉన్నాయి అంటే భయంకరమైనటువంటి క్రియలుగా ఇక్కడ తెలియజేయబడుతూ ఉన్నాయన్నమాట. అలాంటి భయంకరమైన క్రియలు మన జీవితంలో కూడా అనేకమైనటువంటివి దేవుడు చేశాడు. ఇంకా ఒకవేళ చేయకపోతే నీ జీవితంలో చేయటానికి సమర్థవంతమైనటువంటి దేవుడు ఆయన అని నీవు నమ్మినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క జరుగుతాయని నీవు అనుకోని భయంకరమైన క్రియలు దేవుడు నీ జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడనమాట. నీవు విశ్వసించినట్లయితే నిజంగా నా దేవుడు భయంకరమైన క్రియలు చేయటానికి సమర్థుడు, నేను ఇది జరుగుతాయని నేను అనుకోలేదు, అలాంటి క్రియలు కూడా చేయటానికి సమర్థుడని నీవు నమ్మినట్లయితే ఖచ్చితంగా ఆయన క్రియలు నీ అనుభవంలోనికి నీ అనుభవంలో నీవు అనుభవించేవాడుగా ఉంటావన్నమాట. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం మనం గమనిస్తే, ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి. ఆయన క్రియలు ఎలాంటివని ఇక్కడ బయలుపరచబడుతున్నదండి, బ్రహ్మాండమైనవిగా ఆయన క్రియలు ఇక్కడ చెప్పబడుతూ ఉన్నదన్నమాట. ఈ మాటలు ఎప్పుడు చెప్పబడ్డాయి అంటే ఈ యొక్క శద్రకు, మేషకు, అబేద్నెగో అనే ఈ ముగ్గురు కూడా ప్రతిమకు మొక్కకుండా అగ్నిగుండంలో వేయబడినప్పటికీ కూడా దేవుడు వారితో సంచరించి నలుగురుగా కనబడినప్పుడు నిజంగా అక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి క్రియ జరిగింది అని ఇక్కడ దేవుని పిల్లలు చెప్పట్లేదు. అంటే శద్రకు, మేషకు, అబేద్నెగో వారు ఈ మాటలు చెప్పటం లేదు, కానీ ఒక అన్యుడైనటువంటి రాజు ఎవరి దగ్గరైతే ఈ యొక్క శద్రకు, మేషకు, అబేద్నెగో అని వారు చెరగా ఉన్నారో ఆ యొక్క రాజు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు అనమాట. నిజంగా మీ దేవుడు బ్రహ్మాండమైనటువంటి క్రియలు జరిగించేటువంటి దేవుడు అని ఆ రాజు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క నెబుకద్నెజర్ రాజు ఈ మాటలు మాట్లాడినట్టుగా గమనించవచ్చు. నిజంగా మనం ప్రభువు కొరకు నిలబడినప్పుడు ప్రభువు మన జీవితంలో జరిగించేటువంటి ఆ యొక్క బ్రహ్మాండమైనటువంటి కార్యములు అన్యులు సైతం, దేవుణ్ణి ఎరగని వారు సైతం వారు కొనియాడే విధంగా మన యొక్క నమ్మకత్వం, మన యొక్క నిలబడేటువంటి స్థితిని బట్టి మనము దేవుణ్ణి ఆ విధంగా గణపరచచ్చు అనమాట. మన జీవితాల్లో జరిగేటువంటి ఆ యొక్క క్రియలు మనం నిలబడినప్పుడు మన జీవితంలో దేవుడు అనేకమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి క్రియలు చేసేవాడుగా ఉంటాడు. కానీ మన జీవితంలో మనం చేసేది ఏంటంటే ప్రభువు కొరకు మనము నిలబడలేమన్నమాట. నిలబడి చూసినప్పుడు దేవుడు అనేకమైనటువంటి విషయాలు, అనేకమైనటువంటి కార్యాలు మన జీవితంలో కూడా జరిగించేవాడుగా ఉన్నాడని నేడు దేవుని వాక్యం ద్వారా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రకటన గ్రంథము
15వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం కలిసి ఉన్నాయి. ఇక్కడ మనం గమనిస్తే 3వ వచనంలో వారు ప్రభువా దేవా సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి. ఇక్కడ మనకు దేవుని యొక్క క్రియలు ఎలాంటివిగా కనబడుతూ ఉన్నాయంటే ఘనమైనవిగా కనబడుతూ ఉన్నాయన్నమాట. ఆయన మన జీవితంలో ఘనమైనటువంటి క్రియలు జరిగించటానికి సమర్థుడుగా ఉంటూ ఉన్నాడు. ఇక్కడ ఇప్పటి వరకు మనము ఒక 5 విషయాలు మనం గమనిస్తూ వచ్చాం. ఆయన క్రియలు ఎలాంటివి? మొట్టమొదటిగా ఆయన క్రియలు గొప్పవిగా ఉంటూ ఉన్నాయి. రెండవదిగా ఆయన క్రియలు ఎలాంటివి అంటే ఆశ్చర్యమైనవిగా ఉంటూ ఉన్నాయి. మూడవదిగా ఆయన క్రియలు ఎలాంటివి అని మనం గమనించినట్లయితే ఆయన క్రియలు భయంకరమైనటువంటివిగా ఉంటూ ఉన్నాయి. నాలుగవదిగా ఆయన క్రియలు ఎలాంటివిగా ఉంటూ ఉన్నాయంటే బ్రహ్మాండమైనటువంటి క్రియలుగా ఉంటూ ఉన్నాయి. తిరిగి 5వదిగా మనం గమనించినట్లయితే ఆయన క్రియలు ఘనమైనవిగా ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నామన్నమాట. నిజంగా ఇలాంటి క్రియలు మన జీవితంలో చేయటానికి శక్తి సంపన్నుడైనటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నామంటే నిజంగా మనము ధన్యురాలం అన్నమాట. మనం ఒక మాట గమనిద్దాం. ఇక్కడ ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 19వ వచనం మనం గమనించినట్లయితే ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడవు. ఇక్కడ మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడు. ఆ క్రియలు ఎలాంటివో మనము ఇంతవరకు చూస్తూ వచ్చాం. గొప్పవైనటువంటి క్రియలు, ఆశ్చర్యమైనటువంటి క్రియలు, ఘనమైనటువంటి క్రియలు, భయంకరమైనటువంటి క్రియలు, బ్రహ్మాండమైనటువంటి ఆ క్రియలు మన జీవితంలో జరిగించటానికి శక్తిగల దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. యెహోవా దేవుడుగా పాత నిబంధనలో పిలువబడినటువంటి ఆ దేవుడే నేడు యేసుక్రీస్తు ప్రభువుగా మన జీవితాల్లో కూడా గొప్ప క్రియలు, ఆశ్చర్యమైన క్రియలు, భయంకరమైన క్రియలు, బ్రహ్మాండమైనటువంటి క్రియలు, ఘనమైన క్రియలు చేయటానికి నీ ముందు ఉన్నాడు. నిజంగా ఇలాంటి క్రియలు దేవుడు చేయగలవాడని నువ్వు నమ్ముచున్నావా? నువ్వు విశ్వసిస్తూ ఉన్నావా? నువ్వు నిజంగా విశ్వసించినట్లయితే ఖచ్చితంగా ఆయన నీ జీవితంలో కూడా ఇలాంటి క్రియలు జరిగించాలని కోరుతూ ఉన్నాడు. ఒకవేళ నీ జీవితంలో ఆల్రెడీ ఇలాంటి క్రియల ద్వారా నీవు అనుభవాలు కలిగి నీవు అనుభవించి కూడా మర్చిపోయి ఇంకా చింతిస్తూ ఇంకా నీ క్రియలు దేవుడు జరిగించినటువంటి క్రియల గురించి నీ తరం వారికి, రాబో తరం వారికి నీవు ఇంకా చెప్తూ వాటి విషయమై దేవుని కొనియాడకుండా ఉంటే నేడే నీవు జ్ఞాపకం ఉంచుకొని వాటిని నెమరవేసుకుంటూ నేటి తరం వారికి, రాబో తరం వారికి నీవు వాటిని తెలియజేయటమే కాకుండా వాటి విషయమై ప్రభువును కొనియాడేవాడవుగా నీవు ఉండాలని దేవుడి దినాన కోరుతూ ఉన్నాడు. ఇంకా మనం 2వ లైన్ మనం గమనిస్తే ఆయన క్రియలు ఎలాంటివంట? పరాక్రమమైనటువంటి క్రియలు జరిగించేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. దావీదు తన యొక్క జీవితంలో అనేకమైనటువంటి యుద్ధాలు జరిగిస్తూ వచ్చాడు. ప్రతి యుద్ధంలో కూడా దేవుని యొక్క పరాక్రమమైనటువంటి ఆ యొక్క క్రియను తను అనుభవిస్తూ వచ్చాడు. మన జీవితాల్లో కూడా అనేకమైనటువంటి యుద్ధములు అంటే మనమేమీ మనుషులతో యుద్ధం చేయలేదు, కానీ శత్రువు అయినటువంటి సైతానుతో, మన చుట్టూ ఉన్నటువంటి లోక సంబంధులతో, ఈ యొక్క లోక ఆకర్షణలతో మనము ఏం చేస్తూ ఉన్నాము? ప్రస్తుతము పోరాడుతూ ఉన్నాం అన్నమాట. మనం అలా పోరాడుతూ ఉన్నప్పుడు వారితో మనం కలిసిపోయేటప్పుడు అవి మనల్ని ఓడించేటువంటి సమయం వచ్చినప్పుడు దేవుడు తన యొక్క పరాక్రమము చేత మనల్ని తిరిగి ఆ యొక్క వాటి యొక్క చేతిలో నుండి మనల్ని విడిపించి మనకు జయమిచ్చినటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. కనుక మన జీవితాల్లో కూడా ఈ లోకము, శరీరము, శత్రు సైతాను అనేటువంటి యొక్క శత్రువుల నుండి తన యొక్క పరాక్రమ క్రియల ద్వారా మనల్ని విడిపించినటువంటి దేవుడు కనుక ఆయన యొక్క క్రియలు మనం కూడా తెలియజేసే వారంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు అనమాట. ఈ యొక్క వాక్యాన్ని చివరిగా మనం ఒకసారి చదువుకొని ముగించుకుందాము. కీర్తనలు 145వ అధ్యాయము 4వ వచనం. ఒక తరం వారు మరి ఒక తరం వారి ఎదుట క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. దేవుడి కొన్ని మాటలను
దీవించి ఆశీర్వదించునుగాక.